హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ పచ్చి మామిడికాయ జ్యూస్. దీన్ని ఆంపన్న అని కూడా అంటారు. ఈ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ఎండల్లో శరీరానికి చల్లదనం ఇచ్చే మామిడికాయ జ్యూస్ ఒక గ్లాస్ తాగితే ఎండ వేడి మొత్తం మర్చిపోతారండి. అంత ఫ్రెష్గా ఉంటుంది. ఈ జ్యూస్ లైట్గా కారం, పులుపు, తీపి కలిపిన టేస్ట్తో ఒక్కసారి తాగితే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. తాగినప్పుడు నోటికి కమ్మగా, రుచిగా, చల్లగా, హాయిగా అనిపిస్తుంది. ఎండల్లో బయట కూల్ డ్రింక్స్ తాగే కంటే ఇలా ఇంట్లో న్యాచురల్గా జ్యూస్ చేసుకుని తాగండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు చల్లచల్లగా ఈ జ్యూస్ చేసి ఇవ్వండి, హ్యాపీగా తాగుతారు. కాబట్టి మీరు కూడా నేను ఎలా చేశానో చూసి మీరు ట్రై చేయండి. అయితే ఇక ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. ఇక్కడ నేనండి ఫ్రెష్గా పుల్లగా ఉన్న పెద్ద సైజు మామిడికాయని తీసుకున్నాను. దీంతో మీకు జ్యూస్ చేసి చూపిస్తానండి. ఈ మామిడికాయ అయితే ఒక 4 నుంచి 5 గ్లాసుల జ్యూస్ అయితే వస్తుంది. దీనిపై చెక్కంతా కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయని ఒక్కసారి కడిగి వాష్ చేసండి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఉడకబెట్టి జ్యూస్ చేయడానికి కాబట్టి ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదండి. అవి చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదా కొద్దిగా పెద్ద సైజ్ అయినా పర్వాలేదు. ఇక కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను పక్కన పెట్టి నేను బెల్లం కట్ చేస్తున్నానండి. పంచదారతో పాటు బెల్లం కూడా వేసుకోవాలి, అప్పుడు రుచి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, నేను 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. అలానే 1/2 కప్పు షుగర్ తీసుకున్నానండి ఈ జ్యూస్కి. ఇప్పుడు బెల్లం, షుగర్ పక్కన పెట్టేసి నేను కారానికి సరిపడా 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. మీకు ఇంకా కారం కావాలనుకుంటే చిటికెడు కారమైనా వేసుకోవచ్చు, లేదా ఇంకొక పచ్చిమిరపకాయ ఎక్కువైనా వేసుకోవచ్చు. కట్ చేసుకున్న పచ్చిమిర్చి పక్కన పెట్టేసి కుక్కర్ తీసుకుని ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, అలానే చిటికెడు అల్లం అండి, 1 ఇంచు తక్కువగా 2 ముక్కలు అల్లం వేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలానే ముందుగా కట్ చేసుకున్న బెల్లం, షుగరు, మనకి ఎంత వాటర్ కావాలో అన్ని వాటర్ పోసుకోవచ్చు అండి. నేను 2 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నాకైతే మామిడికాయ ముక్కలు ఉడికిపోయాయండి. చూడండి, ఈ విధంగా ఉడికాయి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకుని వాటర్ని, ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు సపరేట్ చేసుకున్న వాటర్ని, ముక్కల్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ వాటర్ని మళ్ళీ మనం జ్యూస్ చేసుకుంటాం కదండి, వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోనికి మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. అలానే మిగిలిన వాటర్ కూడా వేసుకోవాలి. నార్మల్ వాటర్ కూడా కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే థిక్గా ఉంటుంది కాబట్టి. దాంతోపాటు 4 పుదీనా ఆకులు కూడా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీన్ని మూత పెట్టి కొంచెం సేపు బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా సపరేట్ చేసుకున్న వాటర్నే కదండి, అవి కూడా మనం మిక్స్ చేసుకున్న మిశ్రమంలోనికి వేసేసుకోవాలి. ఇలా థిక్గా ఉంది కదా, మనం వేసుకున్న వాటర్ కలిపితే అది పలచగా అవుతుంది. ఇప్పుడు మనం ఒక జాలి తీసుకుని ఇలా మిక్సీ పట్టుకున్న జ్యూస్ అంతా కూడా వడకట్టుకోవాలండి. ఎక్కడైనా తరుకుంటే సపరేట్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా డస్ట్ ఏదైనా ఉంటేనండి, నల్లగంది ఉంటే అది సపరేట్ అయిపోతుంది. స్పూన్తో నొక్కితే మొత్తం అంతా జ్యూస్ కూడా కిందకు వచ్చేసి ఆ తరకంతా మిగిలిపోతుంది. అందుకనే వడకట్టుకోవాలి. ఇప్పుడైతే మామిడికాయ జ్యూస్ రెడీ అయిందండి. ఈ విధంగా థిక్గా ఉంది. మనకు కావాల్సినంత వాటర్ కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనికి మిరియాల పొడి వేసుకోవాలండి. 1/4 టీ స్పూన్ వేస్తున్నాను. వేయించిన జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్ వేస్తున్నానండి. అలానే బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవాలి. బ్లాక్ సాల్ట్ కూడా మీకు అందుబాటులో లేకపోతే నార్మల్ సాల్ట్తోనే వేసుకోవచ్చు. అలానే కొద్దిగా నార్మల్ సాల్ట్ వేసుకోవాలి. బ్లాక్ సాల్ట్ వేసిన తర్వాత నార్మల్ సాల్ట్ కనుక మీరు వేయకపోతే ఆ రుచి అసలు తెలియదు. కాబట్టి తగినంత వాటర్ వేసుకుని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. మీకు ఎన్ని గ్లాసులకు కావాలో అన్ని గ్లాసులకి సరిపడా వాటర్ వేసుకోండి. మీరు ఎంత పలచగా తాగలరో అంత పలచగా నీళ్లు పోసుకోండి. అవి కూలింగ్ వాటర్ అయినా కావచ్చు, లేదంటే నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన జ్యూస్ని అన్నీ సరిపోయినాయి లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, అన్నీ ఏం వేయడం లేదు. చూసారా, జ్యూస్ ఇంత చిక్కగా ఉండాలి. మరీ పలుచగా ఉంటే ఆ టేస్ట్ తెలియదు కాబట్టి కొంచెం చిక్కగా ఉండాలి. ఇప్పుడు రెడీ అయిన జ్యూస్ని పక్కన పెట్టేసుకుని కొద్దిగా ఉప్పు, కొంచెం కారం వేసి మిక్స్ చేసుకోవాలండి.
మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే 4 గ్లాసులు తీసుకున్నాను. ఆ గ్లాసు ఎడ్జ్లకి కొద్దిగా నిమ్మరసం రాసి మనం కలిపి పెట్టుకున్న ఉప్పు కారంలోనికి ఆ ఎడ్జ్ అనేది దీన్ని ఇలా రాసి పెట్టుకోవాలి, పూర్తిగా పట్టించాలి. అప్పుడు కారం ఉప్పు కూడా ఆ ఎడ్జ్కి బాగా పడుతుంది. ఇలా ఉప్పు కారం ఎందుకు పట్టించామంటే మనం తాగేటప్పుడు ఆ ఉప్పు కారం లోపలికి వెళ్తుంది కాబట్టి జ్యూస్ మంచి టేస్ట్గా ఉంటుందండి. ఇలా రెడీ చేసుకున్న గ్లాసుల్లోనికి 2 లేదా 3 ఐస్ క్యూబ్స్ వేసి ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసుకోవాలి. ఈ సబ్జా గింజలు వల్ల వేడి తగ్గిస్తుందండి, చాలా ఉపయోగాలు ఉంటాయి దీనివల్ల కూడా. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ అంతా కూడా ఈ గ్లాసుల్లోకి వేసేసుకోవాలి. నాకైతే 4 గ్లాసులు తీసుకున్నాను. నేను ఒక మామిడికాయకి వచ్చేసి 4 గ్లాసులు జ్యూస్ అయిందండి. అంతేనండి, మన సూపర్ టేస్టీ పచ్చి మామిడికాయ జ్యూస్ రెడీ అయిపోయింది. ఒకసారి ఇంట్లో ట్రై చేసి తాగితే బయట కూల్ డ్రింక్స్ అసలు గుర్తుకే రావు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి నేచురల్ జ్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.